అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28 రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. సో ఈ ముగ్గురిని కూడా మనము 28 రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు 2 దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhsలో వీళ్ళు కొంత వాడుకోగా 29,25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాదులో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.